తనతో కలిసి వస్తే కావాల్సిన నిధులు ఇస్తా, నువ్వు అనుకున్న చోటికి తీసుకుపోతా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణలోనే కాదు, ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఉలిక్కిపడింది. ఇక రేవంత్ రెడ్డికి మోదీ ఇచ్చిన ఆఫర్ ఏంటి? ఏకంగా బీజేపీలోనే చేరమన్నారా? దానికి రేవంత్ స్పందన ఏంటి? ఇలాంటి విషయాలపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నారు. ఇంత చర్చ నడుస్తున్నా రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు మోదీ ఆఫర్ పై స్పందించడం లేదు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి బీజేపీ అగ్రనేత అయిన ప్రధాని బహిరంగ వేదికపైనే భారీ ఆఫర్ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో మీకు కావాల్సిన నిధులు ఇస్తాను, మీరు అనుకున్న చోటికి తీసుకుపోతాను, నాతో కలిసి రండి అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీన్ని బీజేపీలోకి రమ్మని పిలిచారు అని కొందరు, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలని చెప్పారు అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఏకంగా తనతో కలిసి పనిచేయాలంటూ పిలుపునివ్వడం ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదని విశ్లేషకుల అభిప్రాయం. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గుజరాత్ తరహాలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు ప్రధాని సహకరించాలని కోరారు. దీనికి స్పందించిన మోదీ, గుజరాత్ కు ఎంత ఇచ్చామో అంతకంటే ఎక్కువ ఇస్తాం, కానీ ఒక కండిషన్, మీరు నాతో కలిసి రావాలి అంటూ చమత్కరించారు. ఆపో మేరీ సే హీ జోడో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు కేవలం అభివృద్ధి కోసం చేసినవా, లేక రేవంత్ రెడ్డిని బీజేపీ వైపు లాగే ప్రయత్నమా అన్న కోణంలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. గతంలో కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు బీజేపీకి దగ్గరైన చరిత్ర ఉండటంతో కాంగ్రెస్ కలవరపడుతోంది. అయితే అసలు హైదరాబాద్ లో ఏం జరిగింది? ఏ పరిస్థితుల్లో మోదీ అలాంటి ఆఫర్ ఇచ్చారు? కేంద్రంతో కలిసి రాష్ట్రం పనిచేయాలని కోరారా, లేకుంటే తమ పార్టీతో కలిసి రేవంత్ పనిచేయాలని పిలుపునిచ్చారా? దీనిపై రేవంత్ స్పందన ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఢిల్లీ పెద్దలు రాష్ట్రంలోని నాయకులను అడుగుతున్నారు. ఇక ఇంత జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నోరు మెదపటం లేదు. తాను రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను తప్ప బీజేపీతో కలిసి పనిచేయను అని గతంలో ప్రకటించారు. అయితే తాజాగా ఏకంగా మోదీ ఆఫర్ ఇవ్వటంతో రేవంత్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. బీజేపీ నేతలు మాత్రం ఇది కేవలం అభివృద్ధి విషయంలో ప్రధాని చూపిన చొరవ మాత్రమేనని సర్ది చెబుతున్నారు. ఇక ఏదేమైనా ప్రధాని ఇచ్చిన ఈ ఓపెన్ ఆఫర్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపింది. రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయంతో నిధులు రాబట్టుకుంటారా? ఈ స్నేహం కాంగ్రెస్ లో కలకలం రేపుతోందా అనేది హాట్ టాపిక్ అయింది.